మొదటి దశలో అయితే పాలు పోయటం మీకు చెప్పున్నాము. మొదట్లో పాలు పోయడం, పాలు మంచిగా స్వీకరించటం, ఆ తర్వాత వ్యాపార పరంగా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనే దాని పరంగా కూడా ఆలోచన చేస్తూ వచ్చాం. అది రాను రాను ఎలా తయారైందంటే వ్యాపారం చేసేది చాలా కష్టం. 2012 నుంచి 15 వరకు చాలా కష్టం అనిపించింది. పెద్ద డైరీలకు పాలు ఇవ్వాల్సిందే మనం చేసిన కలెక్షన్. ఒక విలేజ్లో కలెక్షన్ చేసి పాలు ఇవ్వటం అంటే డైరీకి ఇస్తాం. డైరీ వాళ్ళ తిప్పలు పడి వాళ్ళు 10 రోజులకి 10 డేస్ పేమెంట్ చేస్తారు కాబట్టి దాంట్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక ఏజెంట్గా కలెక్షన్లో ఉన్నంతసేపు ఆ స్టేజ్ దాటి ముందుకు వచ్చి డైరీలోనే షేర్ ఉంటాం, లేకపోతే డైరీనే మనం నిర్మిస్తాం, డైరీలో వెళ్ళి మనం చేయగలుగుతాం అనే దాన్ని మనం అనుభవం లేకుండానో లేకపోతే ఆలోచన తక్కువగానో మనం వచ్చేసి దీంట్లోకి వచ్చేసాం. ఆటోమేటిక్గా ఏ విధంగానన్నా కానీ దీనిలోకి వచ్చాం. మాది బాపట్ల జిల్లా అండి, దింకి మండలం చిన్నకొత్తపల్లి. మాది 5 years నుంచి గేదెల డైరీ ఫామ్ నడుపుతున్నాం. పచ్చి గడ్డి కానీ ఎండి గడ్డి కానీ దానా కానీ మిల్లర్ మిక్చర్ మా ఓన్గా తయారు చేసి గేదెలకు పెట్టడం జరుగుతుంది. పాలు బాగా హెల్దీగా బాగా ఇస్తాయి. సాంబశివ డైరీ ఫామ్కి పాలు పంపించడం జరుగుతుంది. మాకు అన్ని అనుకూలంగా అన్ని విధాలుగా బాగానే డాక్టర్ని టయానికి పంపించడం కానీ అన్ని పేమెంట్ కానీ అన్ని సక్రంగా ఇస్తాడు. ఈ పాలు జెంట్స్ కానీ పసిపిల్లలకు కానీ బాగా హెల్దీగా బాగా బలంగా ఉంటాయి. వ్యవస్థలన్నీ పెద్ద డైరీల చేతుల్లోనే ఉంటాయి, చిన్న డైరీల చేతుల్లో ఉండవు. ఒకప్పుడు గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు మనం నడిపేటటువంటి ఇలాంటి డైరీలకే 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన డైరీలే. అంటే 50 లక్షలు కోటి రూపాయలు ఏంటి అంటే అడ్వాన్స్లు ఇచ్చి మరి ప్రోత్సహించి సిల్లింగ్ సెంటర్లు పెట్టారు. నేను చెప్పిన టైంలో 2006 నుంచి 12 వరకు చక్కగా వాళ్ళే 50 లక్షల కోటి రూపాయలు అడ్వాన్స్లు ఇచ్చి మరి ట్యాంకర్లు పంపించి తీసుకెళ్ళి ప్రతి 10 రోజులకి పేమెంట్ చేయటం అనేది జరిగింది. అలాంటప్పుడు లాభదాయకంగా ఉంటుంది, పని చేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. అదే డైరీలు 2015కి వచ్చేసరికి పూర్తిగా చేతులు ఎత్తేసి అసలు గేదె పాలు కొనం. అదేంటో తెలుసుకునే లోపే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. గేదె పాలు కొనం ఏంటి, మాకు చాలా ఆశ్చర్యం అది. నేను చిన్నప్పటి నుంచి గేదె పాలు దాగే పెరిగాను. నాకు అసలు ఆవు అనేది తెలియదు. ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా అవి లేవు. మేము తిరిగేటటువంటివి చిన్న వయసులో ఉన్నప్పుడు మా అయితే ఒక 100-150 కిలోమీటర్లు మన బంధువులు ఇట్లా తిరుగుతాం. ఎక్కడ మనకి లేదు. ఏదో నెల్లూరు జిల్లా లేకపోతే దాటిన తర్వాత చిత్తూరు లేకపోతే ఇంకా కొంచెం ఆవు పాలు ఉంటాయని చెప్పుకునేవాళ్ళు. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం, తింటాం. సరే, ఆంజనేయ డైరీ అనేది ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ 2010 నుంచి ప్రొక్యూర్మెంట్ మాత్రమే ఆంజనేయ డైరీ చేస్తుంది. 2015లో గేదె పాలు వద్దు అని బ్రేక్ పడ్డప్పుడు అసలు ఈ డైరీని పూర్తిగా నడపలేక అమ్మేసే పరిస్థితి, అమ్మేసే దిశలో అమ్మేవండి. సాంబశివ బ్రాండ్ ఒక వ్యక్తికి ఉన్న బ్రాండ్కి అమ్మాము. అనుకోకుండా ఆయన మళ్ళీ మనకి తీసుకోకుండా వదిలేశారు. అయినా సరే మనకి సొంతది కాబట్టి, ఏదో రెంట్ది ఇంకోటి కాదు కాబట్టి నడిపించాలి, కష్టం నష్టం తీసుకుందాం అనేసి అప్పుడు అనేది సాంబశివ అనేది పేరు సరే మనం తెలుసో తెలియకో దాని జోలికి వెళ్ళాము, వచ్చింది అనేసి తీసేసుకొని అదే బ్రాండ్ని కొనసాగించి ముందుకెళ్దామనే ఆలోచన వచ్చిందండి.